Welcome to Math Series of Inter First Year New Syllabus Set Theory Part 5 and Exercise 1.5 Complement of a Set. అంటే మనం ఇప్పుడు దాకా సెట్స్ అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే లెట్ U is the universal set and A is the subset of U. Then the complement of set A is set of all elements of U which are not an elements of A. Symbolically we represent A bar is denoted to the complement of A with respect to U. అంటే U అనేది యూనివర్సల్ సెట్ అయితే ఏ అనేది సబ్సెట్ కదా, దీంట్లో యూనివర్సల్ సెట్లో ఉంది కాబట్టి ఏ బార్ అంటే ఏ కాకుండా ఉండేది. అంటే ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ. యూలో ఉన్న అంటే యూ అంటే యూనివర్సల్ సెట్, యూనివర్సల్ సెట్లో ఉన్న ఏని తీసేయాలి. దానికి ఎగ్జాంపుల్ చూడండి. యూ అనేది 1 2 3 4 7 and so on 10 ఉంది. ఏ అనేది 1 3 5 7 9 అంటే ఏ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పా, యూనివర్సల్ సెట్ మైనస్ ఏ. యూనివర్సల్ సెట్లో నుంచి ఏని తీసేస్తే యూనివర్సల్ సెట్ ఏంది 1 2 3 4 5 6 7 8 9 10 మైనస్ 1 3 5 7 9. దీంట్లో ఉన్న ఏని తీసేయాలి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏని తీసేస్తే యూనివర్సల్ సెట్లో ఉన్న ఏనే తీసేది 1 ఉంది కాబట్టి 1 తీసేస్తాం, 3 ఉంది కాబట్టి 3 తీసేస్తాం, 5 ఉంది కాబట్టి 5 తీసేస్తాం, 7 ఉంది కాబట్టి 7 తీసేస్తాం, 9 ఉంది కాబట్టి 9 తీసేస్తే మీకు ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10 అనమాట. ఇది మనకు 2 4 6 8 అనేది ఏ కాంప్లిమెంట్ అనమాట. నెక్స్ట్, if A is the subset of universal set U and its complement is A complement is also subset of U. A complement కూడా subset of U. A subset of U అంటే యూనివర్సల్ సెట్. ఏ కాంప్లిమెంట్ కూడా సబ్సెట్ ఆఫ్. ఎందుకని రెండు దాంట్లోనే కదా ఉండేది. అగైన్ ఇన్ ద ఎగ్జాంపుల్ 20 ఆల్రెడీ మనం ఏందా చేసిన ప్రాబ్లంలో ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 10. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే కూడా యూ మైనస్ ఏ కాంప్లిమెంట్. యూ అంటే ఏంది 1 2 3 4 5 6 7 8 9 10. మరి ఏ కాంప్లిమెంట్ అంటే ఏముంది ఇక్కడ 2 4 6 8 10. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసేయాలన్నమాట. 2 4 4 4 6 6 8 8 10 10 అనమాట. మిగిలింది ఏముంది ఇక్కడ 1 3 5 7 9. ఇది ఆల్రెడీ ఏనే కదా మనకు. అంటే దీని నుంచి మనం ఏం తెలుసుకున్నాం, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5. then find A complement, B complement, A complement intersection B complement, A union B, and hence shows that A union B whole complement is equal to A complement intersection B complement. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ చూద్దాం. ఏ కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏనే కదా. యూ అంటే ఎంత ఉంది 1 2 3 4 5 6 మైనస్ 2 3 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్ అయిపోతే దీని నుంచి ఏమొస్తుంది 1 4 5 6. ఇది ఏ కాంప్లిమెంట్ అంటే. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ కూడా అంతే. యూ మైనస్ బి యూనివర్సల్ సెట్ మైనస్ బి 1 2 3 4 5 6 మైనస్ బి అంటే ఎంత 3 4 5 3 3 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్. ఇప్పుడు ఈ నుంచి ఏమొస్తుంది 1 2 6 బి కాంప్లిమెంట్. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ ఇది బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఎన్ని కామన్గా ఉన్నాయి కావాలి కదా. 1కి 2కి కామన్గా ఉన్నాయి. 1 ఇంటర్సెక్షన్ 2. 1 ఇంటర్సెక్షన్ 2 అంటే ఏమేమి ఉన్నాయి 1 6 రెండింటి కామన్. ఎందుకంటే 1 4 5 6 దీంట్లోనేమో 1 2 6 కాబట్టి ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే 1 6 వచ్చింది. ఇప్పుడు ఏ యూనియన్ బి కడదాం. ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే మీకు తెలిసిందే 2 3 యూనియన్ 3 4 5. యూనియన్ అంటే ఏమొస్తాయి రెండిటిల్లో ఉన్న ఎలిమెంట్స్ 2 3 4 5. ఇది
ఏ యూనియన్ బి. ఇప్పుడు ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ చేద్దాం. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ మ్యూ మైనస్ ఏ యూనియన్ బి. మ్యూ అంటే ఏంది 1 2 3 4 5 6 మైనస్ 2 3 4 5 2 3 4 5 2 3 4 5 తీసేస్తే మీకు 1,6. చూడండి ఇది 4 ఇది 5 అని అనుకుంటే ఈక్వేషన్స్ రెండు ఈక్వల్ కదా 1,6 1,6. దీని ప్రకారం మనము ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లిమెంట్ సెట్స్. ఏ యూనియన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఏ యూనియన్ ఏ బార్ అంటే ఏ అనేది ఆల్రెడీ సెట్, ఇది ఏ కదా, ఇది మ్యూ. ఏ బార్ అంటే బయట ఉన్నదే కాబట్టి ఏ యూనియన్ ఏ బార్ అంటే టోటల్ మ్యూవే కాబట్టి ఏ యూనియన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. అదే ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్. ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ అంటే ఏ అనేది లోపల ఉండే ఏ ఇంటర్సెక్షన్ బయట ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ అంటే నల్ సెట్, ఏ ఎలిమెంటు కామన్గా ఉండదు. ఇప్పుడు డిమార్గాన్లో ఆల్రెడీ డిమార్గాన్లో మనం ఏందాన్ని ప్రూవ్ చేసాము. ఏ యూనియన్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. సేమ్ ఇలానే ఏ ఇంటర్సెక్షన్ బి బార్ కూడా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ యూనియన్ బి బార్ ఆర్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి బార్ అయినా అనొచ్చు కాంప్లిమెంట్ అయినా అనొచ్చు. నెక్స్ట్ ఇందాక ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆల్రెడీ చేసాం కదా. నెక్స్ట్ పై కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్. పై అంటే నల్ కదా, నల్కి కాంప్లిమెంట్ అంటే మొత్తం ఎలిమెంట్స్ ఉంటాయి. సేమ్ దీనికి మ్యూ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు పై. మ్యూ కాంప్లిమెంట్ అంటే మ్యూ లేకుండా ఉంటుంది, మిగతా ఏముంది నల్ సెట్టే కదా, ఇంకేం ఎలిమెంట్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.5 ప్రాబ్లమ్స్. ఇప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6. ఫైండ్ ఏ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ కనుక్కోమన్నాడు. ఏ కాంప్లిమెంట్ అంటే మనం ఆల్రెడీ చేసిందే కదా. ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 2 3 4. దీని నుంచి ఏమొస్తే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసేయడమే కదా. 1 2 3 4 అంటే ఏ కాంప్లిమెంట్ ఎంత వస్తుంది 5 6 7 8 9. నెక్స్ట్ బి కాంప్లిమెంట్. బి కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏ. ఇది సేమ్ ఇందాకలాగానే 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి ఎంత ఉంది 2 4 6 8. ఇది కామన్గా ఉన్నది 2 4 6 8 2 4 6 8. ఇప్పుడు ఏమొస్తుంది 1 3 7 9 1 3 7 9 బి కాంప్లిమెంట్ అంటే. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఏ యూనియన్ సి. ఏ యూనియన్ సి కాంప్లిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనియన్ సి కనుక్కుంటే ఏ ఎంత ఇచ్చాడు 2 4 6 8. సి ఎంత ఇచ్చాడు 3 4 ఉంది కాబట్టి అవసరం లేదు 5. ఇప్పుడు ఏ యూనియన్ సి కాంప్లిమెంట్. ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏ యూనియన్ సి. ఇవెంత 1 2 3 4 5 6 7 8 9 మైనస్ 2 4 6 8 3 5. ఈ రెండు కామన్గా ఉన్నాయి తీసేస్తే 5 5 కామను 2 2 కామను 4 4 కామను 6 6 కామను 8 8 కామను 3 3 కామన్. ఇప్పుడు ఏమొస్తుంది 1 7 9 మిగిలిందనమాట. ఇది ఏ యూనియన్ సి కాంప్లిమెంట్ అంటే. నెక్స్ట్ ఫోర్త్ది ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే కూడా మ్యూ మైనస్ ఏ యూనియన్ బి. మ్యూ ఎంత 1 2 3 4 5 6 7 8 9. ఏ యూనియన్ బి ఎంత ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి 1 కామన్గా ఉన్నాయి మొత్తం ఉన్న ఎలిమెంట్సే కదా, టోటల్ ఎలిమెంట్స్ 2 3 4 6 8.
ఇప్పుడు ఈ రెండు కామన్ ఉన్న 1 2 3 4 ఆల్రెడీ 1 2 3 4 ఫస్ట్లోనే ఉన్నాయి 6 8 ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 5 7 9 అనేది ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే అంతా ఏనే కాబట్టి మనకు 1 2 3 4 వస్తుంది అనమాట. నెక్స్ట్ బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్. బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి మైనస్ సి చేయాలి. బి మైనస్ సి చేయాలంటే 2 4 6 8 మైనస్ 3 4 5 6 తీసేస్తే 6 6కి పోద్ది 4 4 పోతే మీకు బి మైనస్ సి బిలో ఉండేది మిగిలినాయి 2 8 మిగిలినాయి బి మైనస్ సి. ఇప్పుడు బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ పి మైనస్ సి. మ్యూ ఎంత 1 2 3 4 5 6 7 8 9 మైనస్ 2 8 2 8 2 8 క్యాన్సిల్ చేస్తే మీకు ఏమొస్తుంది మిగిలింది 1 3 4 5 6 7 9 అనమాట. ఇది బి మైనస్ సి హోల్ కాంప్లిమెంట్. నెక్స్ట్ యు ఈజ్ ఈక్వల్ టు ABCDEFGH ఫైండ్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ప్రతి సెట్కి కాంప్లిమెంట్ కనుక్కోవాలి. అంటే ఏ ఫాలోయింగ్ సెట్స్కి కాంప్లిమెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి ఏబిసి ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ. మ్యూ ఎంత ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ మైనస్ ఏ ఎంత ఏ బి సి రెండింటి కామన్గా ఉంది ఏబిసి ఏబిసి పోతే ఏమొస్తే మనకు డిఈఎఫ్జిహెచ్ అనమాట. ఇది ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ రెండోది నెక్స్ట్ది బి కాంప్లిమెంట్ కనుక్కోమన్నాడు కదా. బికి బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ బి. సేమ్ దీనికి కూడా ఏ బిసిడిఈ ఎఫ్జిహెచ్ మైనస్ డిఈఎఫ్జి. డిఈఎఫ్జి కామన్గా ఉన్నాయి కాబట్టి కామన్గా ఉన్నాయి తీసేస్తే మిగిలిందే బి కాంప్లిమెంట్ ఏబిసి తర్వాత హెచ్ అనమాట. డి ఉండదు ఏబిసి హెచ్. నెక్స్ట్ తర్వాత థర్డ్ది ఏంది సి కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ సి. సేమ్ దీనికి కూడా అంతే ఏబిసి డిఈ ఎఫ్ జిహెచ్ మైనస్ సి ఎంత ఏసి ఈజీ ఏసీఈజీ ఏసీఈజీ కామన్గా ఉన్నాయి తీసేయడమే. ఇదేమొస్తుంది బిడిఎఫ్హెచ్ బిడిఎఫ్హెచ్. నెక్స్ట్ ఫోర్త్ది డి కాంప్లిమెంట్ యూ మైనస్ డీనే కదా. మీ అంటే ఎంత వస్తుంది ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ మైనస్ డి ఎంత ఎఫ్జి హెచ్ఏ. ఇప్పుడు కామన్గా ఉన్నాయి తీసేయడమే. ఏకి ఏ క్యాన్సిల్ ఎఫ్కి ఎఫ్ క్యాన్సిల్ జీ క్యాన్సిల్ హెచ్కి హెచ్ క్యాన్సిల్. ఇప్పుడు ఏమొస్తుంది బిసిడిఈ అనేది డి కాంప్లిమెంట్. నెక్స్ట్ టేకింగ్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ యాజ్ ద యూనివర్సల్ సెట్ రైట్ డౌన్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ ఇచ్చిన వాటన్నిటికీ కాంప్లిమెంట్స్ కనుక్కోవాలన్నమాట. కాంప్లిమెంట్స్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ సెట్ ఏంది ఆల్ న్యాచురల్ నెంబర్స్. అప్పుడు ఫస్ట్ దానికి ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటే కాంప్లిమెంట్ ఏముంది ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ న్యాచురల్ నెంబర్. ఆడ్ న్యాచురల్ నెంబర్ అనేది కాంప్లిమెంట్ అనమాట. నెక్స్ట్ రెండో దానికి ఎక్స్ ఆడ్ న్యాచురల్ నెంబర్ కదా. ఆడ్ న్యాచురల్ నెంబర్ అంటే మిగతావి ఏముంటాయి మొత్తం న్యాచురల్ నెంబర్లు తీసేస్తే ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్ అనేది దానికి కాంప్లిమెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ దానికి ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే థర్డ్ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మల్టిపుల్స్ వస్తాయి. 3
6, 9 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. మరి దీనికి కాంప్లిమెంట్ కావాలి కదా. కాంప్లిమెంట్ అంటే అవి తీసేయడమే. అంటే ఏమొస్తుంది 1, 2, 4 తర్వాత 5 తర్వాత 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు వస్తాయి. అంటే 3 మల్టిపుల్స్ కాకుండా మిగతావన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది ఫోర్త్ది. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఎంత 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. దీనికి కాంప్లిమెంట్ కావాలి కాబట్టి ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఉన్నవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అంటే ఎంత కానీ 1, 4, 6, 8 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ డివిజిబుల్ బై 3 and 5. అంటే 3 and 5తో డివిజిబుల్ ఏదేమి ఉంటాయి 15, 30, 45 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇది దీంట్లో అవి కాకుండా ఉన్నాయన్నీ అంటే నాట్ డివిజిబుల్ బై 3 and 5 అంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు అంటే ఈ నెంబర్లు లేకుండా ఉంటాయి. ఈ నెంబర్లు ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎంత ఏమేమి ఉంటాయి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 1 పర్ఫెక్ట్ స్క్వేరే, 4 పర్ఫెక్ట్ స్క్వేర్, 9, 16 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ కదా. అవి కాకుండా ఉంటాయి అంటే ఏమొస్తాయి 2, 3, 5, 6, 7, 8 మళ్ళీ 9 రాదు 10 కానీ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. దీనికి కాంప్లిమెంట్ వచ్చేసి దీనికి కాంప్లిమెంట్. నెక్స్ట్ సెవెంత్ది ఎక్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే 1, 8, 2 క్యూబ్, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. దీనికి కాంప్లిమెంట్ కావాలా అంటే 2, 3, 4, 5, 6, 7 అండ్ 8 ఉంది మళ్ళీ 9 అట్లా ఆ నెంబర్లు కాకుండా ఏమొచ్చినాయి అవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది 8th ప్రాబ్లం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఎక్స్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 5 వస్తుంది. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. ఎక్స్ ఈక్వల్ 3 కాంప్లిమెంట్. 3 కాంప్లిమెంట్ అంటే ఎంత 3 కాకుండా ఉన్నాయి 1, 2, 3 ఉండకూడదు 4, 5, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ మొత్తం నెంబర్లు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3నే కదా. అది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ లాస్ట్కి వచ్చిన ఎక్స్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 9 మైనస్ 5, 2x ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/2 2 అనమాట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2కి కాంప్లిమెంట్. 2 కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది 2 కాకుండా ఉన్నాయి 1, 2 రాదు 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది మనకు లాస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ అనమాట. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5, 7 అండ్ వెరిఫై దట్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనియన్ బి చేయాలి. ఏ యూనియన్ బి చేస్తే 2, 4, 6, 8 యూనియన్ 2, 3, 5, 7 ఇదేమొస్తుంది 2 ఎలిమెంట్స్ కదా 2, 4, 6, 8 మిగిలింది ఎంత 3, 5, 7 ఇది ఏ యూనియన్ బి. ఇప్పుడు ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ యూనియన్ బి. ఇప్పుడు మ్యూ ఎంత ఆల్రెడీ ఇచ్చాడు కదా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మైనస్ ఏ యూనియన్ బి ఎంత 2, 4, 6, 8, 3, 5, 7 3, 5, 7. ఇప్పుడు దీన్ని కామన్గా ఉన్నాయి కొట్టేస్తే సరిపోతుంది. కొట్టేయడం అంటే తీసేయడమే. 2, 4, 6, 8 8 ఉంది 3 ఉంది 5 ఉంది తర్వాత 7 ఉంది. అంటే మిగిలిన ఏమున్నాయి కదా కొట్టువేయకుండా ఉన్నాయి 1, 9 ఇది ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ కనుక్కోవాలి. ఏ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ ఏనే కదా. మ్యూ మైనస్ ఏ అంటే
2468 2468 తీసేయడమే. 2468 తీసేస్తే 1, 3, 5, 7, 9 అంటే జస్ట్ ఈవెన్ నెంబర్లు ఇచ్చాడు, ఆడ్ నెంబర్లు రాయడం. మళ్ళీ బి కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ బి అంటే 1, 2 లేదు, 3 లేదు, 4, 5 ఉంది, 6 తర్వాత 7 ఉంది, 8 లేదు బిలో, తర్వాత 9. ఇది బి కాంప్లిమెంట్. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఈ రెండింటికి కామన్గా ఏముంది? 1, 9 రెండింటికి కామన్గా ఉందన్నమాట. కాబట్టి ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే 1, 9. సో ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో హెన్స్ ప్రూవ్డ్ అనమాట. వెరిఫై చేసాము, కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు సేమ్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత? 2, 4, 6, 8 ఇంటర్సెక్షన్ 2, 3, 5, 7. ఈ రెండు కామన్గా ఏమున్నాయి? 2 కామన్ ఉంది. ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? 2 ఒక్కటే కామన్గా ఉంది. 2 ఒకటే. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 ఒకటే. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు మ్యూ ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 2 తీసేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ వచ్చేస్తుంది అంతే. అంటే ఏమొస్తుంది? 1, 3, 4, 5, 6, 7, 8, 9 అనమాట. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఇది వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇప్పుడు ఏ బార్ యూనియన్ బి బార్. ఆల్రెడీ ఏ బార్ ఇది, బి బార్ ఇది, రెండింటికి కామన్ తీయడమే కదా. 1, 3, 5, 7, 9 యూనియన్ బి బార్ ఎంత? 1, 4, 6, 8, 9. ఈ రెండుకి యూనియన్ చేస్తే ఎంత వస్తుంది? 1, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే రెండింటిలో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ బార్ యూనియన్ బి బార్ అంటే ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది, రెండు సేమే కదా. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఆర్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. సో ఇవి డిమోర్గాన్స్ లాను మనం వెరిఫై చేసినాం అనమాట. సో నెక్స్ట్ డ్రా అప్రాప్రియేట్ వెన్ డయాగ్రామ్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. వెన్ డయాగ్రామ్స్ ఫస్ట్ దానికి ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. ఇది మ్యూ అనుకుంటే ఇది ఏ, ఇది బి. ఏ యూనియన్ బి అంటే మొత్తం లోపల ఉన్నది వస్తుంది కాబట్టి ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఇది ఏ, ఇది బి. ఇది కాకుండా ఉన్నదల్లా కూడా ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అనమాట. ఇదంతా కూడా బయట దాని వరకు. అది కాకుండా మిగతా మొత్తం కూడా ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అనమాట. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, అదేమో ఏ యూనియన్ బి. నెక్స్ట్ సెకండ్ది ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాకుండా మిగతాది మొత్తం ఉన్నదాన్ని ఏ కాంప్లిమెంట్ అంటారు. మరి బి కాంప్లిమెంట్ అంటే ఇది ఏ అనుకుంటే ఇది బి మొత్తం వచ్చేస్తుంది. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాకుండా మిగతాది మొత్తం. అదే టైంలో బి కాంప్లిమెంట్ అంటే ఏంది? బి కాంప్లిమెంట్ అంటే బి కాకుండా మిగతాది మొత్తం. బి కాకుండా మిగతాది మొత్తం ఉన్నదన్నమాట. మిగతా ఏదేది ఉందో మొత్తం అంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఈ రెండింటి నుంచి ఏమొస్తుంది? డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్లో ఏది వచ్చిందో రెండింటికి కామన్గా ఉండేది మొత్తం ఏ యూనియన్ బి లేకుండా ఉండేది కదా. కాబట్టి ఇది ఏ, ఇది బి అనుకుంటే ఇది మొత్తం బయటదే వస్తుంది అంతే. రెండింటికి కామన్గా ఉండేది ఇది రెండే బయట ఉండేది. కాబట్టి ఇది ఈక్వల్ అనమాట. ఇది ఈక్వల్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్.
ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంది, ఏ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మధ్యలో ఉండదు, ఇది ఏ ఇది బిగిన్ అయితే ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. మరి ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది, ఇది కాకుండా మిగతాది మొత్తము, మిగతాది మొత్తం అంటే బయట ఉండేది మొత్తం, ఈవెన్ ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా వస్తాయి కాంప్లిమెంట్ కాబట్టి ఈ మొత్తం వచ్చేస్తాయి. ఇది బయట ఉన్నది మొత్తము ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. నెక్స్ట్ ఇది ఫోర్త్ది, మనకు ఏ కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ బి అనుకుంటే, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాకుండా ఉన్నది, ఇది మొత్తం ఉంది కదా సేమ్ ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడే వస్తుంది అనమాట. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాకుండా ఉన్నది మొత్తము, ఏ కాకుండా యూనివర్సల్ సెట్లో ఉన్నది మొత్తం బయట ఉన్నది మొత్తం వచ్చేస్తుంది. లెట్ అస్ సపోజు సారీ ఇది ఏ కాంప్లిమెంటు, ఇది ఏ కాంప్లిమెంటు, ఇది బి కాంప్లిమెంటు, ఇదేమో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఇది ఏ కాంప్లిమెంట్. నెక్స్ట్ బి కాంప్లిమెంట్ ఇదే అనమాట, బి కాంప్లిమెంట్. దీని నుంచి మనం ఈ రెండింటి నుంచి ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే మొత్తం ఏమొస్తుంది, ఏ కాంప్లిమెంట్ అంటే రెండిట్లో కలిసి ఉన్నది, రెండిట్లో కలిసి ఉన్నది ఏ బి, ఈ యూనివర్సల్ సెట్ అయితే ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్ అంటే జస్ట్ ఇంటర్సెక్షన్ కాకుండా మిగతా పార్ట్ అంతా వచ్చేస్తుంది. సో ఈ డిమార్గన్ లాస్ని ప్రూవ్ చేయడం త్రూ వెన్ డయాగ్రామ్ ద్వారా. ఇప్పుడు ఏమొచ్చింది, ఇది ఈక్వల్ టు ఇది వచ్చింది కదా, ఇది ఈక్వల్ టు ఇది వచ్చింది కదా. సో ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్, దీని నుంచి ఏం రాసుకోవచ్చు మనము, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్, ఇది రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, లెట్ యూ బి ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్, లెట్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ విత్ అట్లీస్ట్ వన్ యాంగిల్ డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees. అంటే సెట్ ఏమి ఇచ్చాడంటే అట్లీస్ట్ వన్ యాంగిల్ ఈజ్ నాట్ 60 degrees, డిఫరెంట్ ఫ్రమ్ 60 degrees అంటే 60 degrees కాకుండా అని ఇచ్చాడు. 60 degrees అట్లీస్ట్ వన్ అంటే ట్రయాంగిల్ ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ ఉంటాయి, ఏబిసి. 60 కాకుండా ఉండాలంటే 2 60 అవ్వచ్చు, ఒకటి మాత్రం మినిమం 60 కాకూడదు. ఇంకొక ఆప్షన్ ఏంది, ఒకటే 60 అవ్వచ్చు, సారీ ఒకటే 60 2 60 కాకుండా ఉండొచ్చు. నెక్స్ట్ మూడో ఆప్షన్ ఏంది, 3 60 కాకూడదు, 3 60 కాకూడదు అనమాట. ఇప్పుడు ఇటుకు కాంప్లిమెంట్ కనుక్కోవాలి, కాంప్లిమెంట్ దీనికి మొత్తానికి కాంప్లిమెంట్ అంటే ఏంది దాని అర్థము, ఆల్ యాంగిల్స్ కినా 60 ఉంటే దానికి కాంప్లిమెంట్ అయిపోద్ది కదా, ఆల్ యాంగిల్స్ 60. ఎందుకనంటే ఈ మినిమం ఒక యాంగిల్ అయినా 60 ఉండకూడదు అన్నారు కదా, ఉండకూడదు అన్నారు కాబట్టి 60 degrees అన్నీ ఉన్నాయి కాంప్లిమెంట్ అనమాట. దీన్ని ఏ కాంప్లిమెంట్ అని అంటే ఆల్ యాంగిల్స్ 60 degrees ఉన్నది అంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఆల్ సెట్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ని మనం ఏ కాంప్లిమెంట్ అంటాం. సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ప్లేన్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అనేది దీనికి సొల్యూషన్ అనమాట. ఎందుకని ఆల్ యాంగిల్స్ 60 కావాలి. సో లాస్ట్ ఇంకోటి ఉంది ప్రాబ్లము, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ టు మేక్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ ట్రూ స్టేట్మెంట్. ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఏ యూనియన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అనమాట, యూనివర్సల్ సెట్. ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ వచ్చేసి కామన్గా ఏం ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి పై బార్ ఇంటర్సెక్షన్ ఏ, పై బార్ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏ, ఇది ఏ పై బార్ అంటే ఏంది యూనివర్సల్ సెట్, యూనివర్సల్ ఇంటర్సెక్షన్ ఏ అంటే కామన్ ఏనే కదా ఏ ఉంటుంది. యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ అంటే ఎంత పై ఇంటర్సెక్షన్ ఏ పై అన్నమాట. వీటిను వెన్ డయాగ్రామ్ ద్వారా కూడా చేయొచ్చు. ఫస్ట్ ప్రాబ్లం ఏ యూనియన్ ఏ బార్, ఏ యూనియన్ ఏ బార్ అంటే సపోజు ఇది మ్యూ ఇది ఏ అనుకుంటే ఏ యూనియన్ ఏ బార్ అంటే బయట ఏ బారే కదా, ఈ రెండు కలిస్తే నీకు వచ్చేది యూనివర్సల్ సెట్టే కదా కాబట్టి అట్లా చేయొచ్చు. నెక్స్ట్ పై బార్ అంటే ఎంత, పై బార్ అంటే మ్యూ ఇది ఏ, దీనికి ఇంటర్సెక్షన్ ఏముంది,
దీనికి అంటే మ్యూకి ఇంటర్సెక్షన్ కామన్గా ఉండేది లోపల ఇది ఒకటే కదా, కాబట్టి ఏ అనమాట. నెక్స్ట్ థర్డ్ది ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ ఏమైనా కామన్గా ఉంటుందా? ఏది కామన్గా ఉంటుంది. ఇంటర్సెక్షన్ ఏమో ఏ బార్ ఇంటర్సెక్షన్ ఏ బార్ వచ్చేసి బయట ఉంది, ఏ వచ్చేసి లోపల ఉంది, కాబట్టి కామన్గా ఏముండదు, నల్ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మ్యూ బార్ ఇంటర్సెక్షన్ ఏ. మ్యూ బార్ అంటే ఏంది? పై అనమాట, పై. ఇదేమో ఏ. మ్యూ అనేది మ్యూ బార్ అంటే బయటది వచ్చేస్తుంది. మ్యూ బార్ అంటే బయటది అంటే పై. ఈ యాజ్ పర్ సెట్స్ ప్రకారము పై వచ్చేస్తుంది. పై ఇంటర్సెక్షన్ ఏ. పై ఇంటర్సెక్షన్ అంటే పై అనేది నల్ సెట్ కదా, మరి ఏంటంటే కామన్గా ఏముంటుంది? నల్ సెట్ అనేది ఎనీ సెట్కి కామన్గా ఉన్నట్టు లెక్క, కాబట్టి నల్ సెట్ అనేది సేమ్. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Vision IIT JEE. We will provide MSET and IIT series